నిన్న మొన్న దాదాపు 8 బ్యాచీలకు ఇక్కడ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఇది చివరి రోజు, చివరి సెషన్. అయితే ఇక్కడికి వచ్చే ప్రతి సోదరుని ఈ ఎంపిక కార్యక్రమంలో పాల్గొనే విధంగా అవకాశం కల్పిస్తాం. ఎంత ఆలస్యమైనా మేమందరం వెయిట్ చేస్తాము. ఇది గత 2 రోజులుగా చెప్తున్నాను, పరీక్ష ఎంత మాత్రమూ కాదు, ఇది మనలోని సామర్థ్యాన్ని మనమందరం కలిపి ఒక అవగాహన కలిగించుకోవడానికి. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త ఎంపికైనట్లే, ఉత్తీర్ణుడైనట్లే. గత 3 రోజులుగా ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో త్వరలోనే ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశంలో మన ప్రీతమ నాయకుడు, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని మీ అందరితో ముఖాముఖి సంభాషిస్తారు. ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకి సేవ చేయాలి, భవిష్యత్తు తరాల కోసం, దేశం కోసం, దేశ ప్రగతి కోసం పాటుపడాలి అనే బలమైన కోరిక ఉన్న యువకులకు, మేధావులకు ఒక అవకాశం కల్పించడానికి ఏర్పాటు చేసింది. సహజంగా రాజకీయాల్లోకి రావాలంటే వారసత్వంగానో తండ్రో తల్లో లేకపోతే సోదరుడు ఎవరో ఒకరు ఉంటే తప్ప ఈరోజు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం చాలా కష్టతరమైన పని. అటువంటి కష్టతరమైన పనిని సులభతరం చేయడానికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని దేశ భవిష్యత్తు కోసం, ప్రగతి కోసం భాగస్వాములు చేయడానికి, జనసేనను ప్రజలకు మధ్య మిమ్మల్ని ఒక అనుసంధానంగా మార్చడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాము. మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెళ్ళుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే తనగణమై ఉదయించిన జనసేన, జనహితమే తన మతమై కదిలింది జనసేన. జనసేన 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 జనసేన. తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నా పేరు ఏ సాయి కృషి. నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చాను. నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్. నేను ప్రజెంట్లీ రహేజా మైండ్ స్పేస్ వెరైజన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఈరోజు నేనేం మాట్లాడదలుచుకుంటున్నాను అంటే, నేను ఇక్కడి వరకు వచ్చానంటే ఫస్ట్ నా లైఫ్లో ఏమేం ఫేస్ చేశాను. ఈ జనసేన పార్టీకి వచ్చానంటే ఈ పార్టీ నాకు ఇట్ హాస్ గివెన్ మీ ఎ ఫ్యూచర్ టు థింక్. So I have come here because this party has given me so that with my thoughts I can contribute to the country. This is the only party which encourages youth.
యూత్ ఇప్పుడు చూసారంటే మీరు ఇంకో ఏదైనా పార్టీ పెట్టారా అనుకోండి, ఏదైనా పార్టీ మీటింగ్ పెట్టారనుకోండి, నో అదర్ యూత్ విల్ షోస్ దట్ మచ్ ఇంట్రెస్ట్. సో దిస్ పార్టీ హెస్ గివెన్ అస్ a gateway open so that we can contribute ourselves to the country. So here what I wanted to discuss is I have come here to give what is our education system and what I have faced and what we can do to change what is our present education system. It's like from small we are like స్కూల్ మన ఏజ్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఎంతో మంచిగా అనిపించేది. ఇట్స్ లైక్ ఫర్ గేమ్స్ ఎవ్రీథింగ్ వీ యూస్ టు హ్యావ్. బట్ నౌ వాట్ దే హ్యావ్ మేడ్ ఓన్లీ స్టడీస్ అండ్ దట్ టు స్టడీస్ హౌ దే ఆర్ మేకింగ్ చిల్డ్రన్ టు స్టడీ. బట్టి కొట్టిస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. దే ఆర్ టేకింగ్ అవుట్ ద చైల్డ్హుడ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. సో I want to tell like education system in our country should be made somewhat changed. Especially I feel the South Indian education system need to be changed. It is like rather to concentrate on marks or everything, we should concentrate on the student, what he is particularly interested in. If we know the interest of the students, we can change them. We can make a good contributor to the country. Now India is a country where we have so much population but no medals in any of the sports. No medals. Such a high population should be it can bring many lot changes, but here nothing we do. We just make students to go to school, batti everything, nothing, not more than that. So this education system should be changed somewhat. నేను అందరికీ కూడాను ఏం చేస్తుందంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ సమావేశాలంటే రిసోర్స్ పర్సన్స్గా విచ్చేసినటువంటి మీ అందరికీ, గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి యువసేన కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, భాగ్యనగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉన్నటువంటి 10 కార్యక్రమంలో 10 అంశాలు ఇవ్వడం జరిగింది. అయితే భారతీయ రాజకీయ చరిత్రలో ఏ రకమైనటువంటి అంశాలు తీసుకోవడం జరిగింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి కానీ భారతదేశంలో 1952 నుంచి ఎలక్షన్లు జరుగుతున్నటువంటి విధానాన్ని పరిశీలించినట్లయితే ఎన్ని పార్టీలు వచ్చాయి అనే భారత వ్యవస్థ మీద, రాజకీయ వ్యవస్థ మీద ఒక చిన్న అవగాహన మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ అవకాశాన్ని నేను తీసుకోవడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1952 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు ఆనాటి ఉన్నటువంటి మేధావులు కానీ, ఆనాటి ఉన్నటువంటి సంఘ సంస్కర్తలు కానీ, ఆనాటి ఉన్నటువంటి దేశానికి ఎంతో సేవ చేయాలనేటువంటి దృక్పథంతో అనేక మంది విద్యావేత్తలు, మేధావులు, మహోన్నతులు, అగ్రతులు, శ్రేయాభిలాషులు, దేశం పట్ల సేవాన్యత కలిగినటువంటి అందరూ కూడా భారతదేశానికి వచ్చి సేవ చేయాలనేటువంటి తపంతో ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలు రూలింగ్లో రావడం జరిగింది. అదే ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. 1962, 1960 ఇరుపోకు వరకు కూడా సిపిఎం కానీ, సిపిఐ కానీ ఉన్నటువంటి పార్టీలు ఎంతో కొంత సేవ చేసేటువంటి ఉద్దేశంతో ఉండేది. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ ముందున్నటువంటి స్వాతంత్రం రాకముందు 1858 ముందు ఉన్నటువంటి ప్రావిన్షియల్ స్టేట్స్ కానీ, భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాల్లో ప్రజల జీవన విధానంలో మార్పు కోసం ఏ విధంగా ప్రయత్నం చేశారనేటువంటి అంశాల మీద ఆనాడు ఉన్నటువంటి మహోన్నతమైన నాయకులు అంతా కూడా సంఘ సంస్కర్తలు, ఈ దేశానికి చేయాలనేటువంటి అతివాదులు కానీ, మితవాదులు కానీ, కాంగ్రెస్ వాదులు కానీ, లెఫ్టిస్టులు కానీ, రైటిస్టులు కానీ అనేకమైనటువంటి ఉద్దేశాలతో ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా తీసుకున్నట్లయితే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి రోజు రోజుకి మారుతూ వస్తుంది. ఎందుచేతనంటే అవసరాలను బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ, పోకడలను బట్టి కానీ, వాళ్ళలో ఉన్నటువంటి సెల్ఫిష్ కాన్సెప్ట్ కానీ ఏ విధంగా ఉన్నటువంటి వాళ్ళ కూడా మార్పు అనేది వచ్చింది. ఈవేళ ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి అంశాలు మీరు తీసుకున్నట్లయితే చాలా చక్కటైనటువంటి అంశాలు పొందుపరచడం జరిగింది. ఎంచేత ఆ పార్టీలో ఉన్నటువంటి ఐడియాలజీ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి విజన్ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆదర్శాలు కానీ, ఆ ఎంబలంలో ఉన్నటువంటి తాత్కార్యంలో ఉన్నటువంటి వివిధ అంశాలు కానీ, ప్రతి అంశము కూడా ఒక్కొక్క దాన్ని క్షుణ్ణంగా పరిశీలన జరిగింది. మరి ముఖ్యంగా జనసేన అధినేతలు, అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని పెట్టడానికి ఆయనకు చాలా సదుద్దేశం మొట్టమొదటిసారిలో అందుచేత దీంట్లో ప్రతి వాళ్ళు ఒక పాత్ర పోషించినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో సులాపేక్షతో నడుస్తున్నటువంటి అంశాలు
తాతలు చెప్పినట్టు వారసత్వంలో ఉన్నటువంటి అంశాలు నడుస్తున్నాయి. అంచేతే భారతదేశాన్ని పరిపాలించినటువంటి 17 సంవత్సరాలు పరిపాలించే జవహర్లాల్ నెహ్రూ కానీ, 16 సంవత్సరాలు 3 నెలలు పరిపాలించిన ఇందిరాగాంధీ కానీ, అలాగే వంశపారంపంగా తర్వాత రకరకాల మనుషులు వస్తూ ఉన్నారు. అయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే ఆయన అనౌన్స్ చేశారు అధ్యక్షులు వారు, 60% మస్ట్ బి ఓట్స్ మస్ట్ బి సీట్స్ మస్ట్ బి గివెన్ టు ది యూత్ అని చెప్పారు. దిస్ ఇస్ ది ఓన్లీ పార్టీ విచ్ ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ది కంట్రీ. నో పార్టీ కెన్ ప్రొవైడ్. దిస్ ఇస్ ఓన్లీ ఎ డిక్టమ్ ఆర్ ది స్టెప్ టేకన్ బై ద గ్రేట్ లీడర్ పవన్ కళ్యాణ్. అంతేకాకుండా పార్టీలో ఉన్నటువంటి స్పష్టత కానీ ఇవన్నీ చేయాలి. కార్యకర్తగా ముందుకు సాగాలి అంటే రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉండాలి, రాజ్యాంగంలో హ్యూమన్ రైట్స్ మీద మీకు అవగాహన కలిగి ఉండాలి, విద్యా విధానంలో కానీ అన్ని అంశాల్లోనూ తిరగాలి. ఈ 10 అంశాలే కాదు, భారతదేశంలో అనేక అంశాలతో సతమతమవుతున్నట్టుంది ఈవేళ పరిస్థితులు కనబడుతున్నాయి. అటు చూస్తే అవినీతి, ఆయన చూస్తే మొట్టమొదటిసారి చెప్పాడు ఆమె ఎగనెస్ట్ దిస్ పార్టీ ఎగనెస్ట్ ది కరప్షన్ విచ్ ఇస్ బీయింగ్ డన్ ఎట్ హై లెవెల్ అని చెప్పడం క్లియర్గా చెప్పింది. అంటే ఈ అవినీతిని దాన్ని పట్టుదలతో సాధించాలి అంటే మీకు అందరికి అవకాశం ఇచ్చారు. యంగ్స్టర్స్ అనేటువంటి వాళ్ళు ఒక కార్యకర్తలాగా, ఒక సిపాయి మిషన్లో యుద్ధంలోకి సైనికుల్లాగా సాగాలనేటువంటిది ఈక్వల్ ఇంపార్టెన్స్ కాన్సెప్ట్ ఉన్నటువంటిది. దట్ ఈస్ కాల్డ్ సోషల్ జస్టిస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ సేస్ దట్ ఇఫ్ యూ గో టు ది ప్రియాంబుల్, we the people of India having a solemn resolve to constitute India into a sovereign, socialistic, secular, democratic republic and secure to all its citizens equality. That was the first step which was taken by the Pavan Kalyan. One must understand and must go through according to the rules and ఎండనక వాననక పనిచేస్తున్న నిర్వాహకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంతోష్ అండి. నేను మీర్పేట్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. నేను నా ఎంచుకున్న అంశాన్ని మాట్లాడే ముందర ఒక 2 నిమిషాలు, ఇంత మండు టెండలో విప్లవ జెండా పట్టుకుని మనం జనసేన పార్టీ తుఫాన్లా ఇలాంటి రిక్రూట్మెంట్ చేస్తోంది అంటే ఇది చాలా వినూత్నమైన పద్ధతి. మనస్ఫూర్తిగా ప్రతి నిర్వాహకుడికి, ప్రతి అధ్యక్షులకి ఇలాంటి వినూత్నమైన పద్ధతిని తీసుకొచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మనసా వాచా కర్పణ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడ సార్ ఇచ్చిన టాపిక్స్లో నేను ఎంచుకున్న టాపిక్ డిజిటల్ మనీ. ఏదైనా శీర్షికని మనం ఎంచుకున్నప్పుడు దాని గురించి మాట్లాడేటప్పుడు దాన్ని 4 విభాగాలుగా చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. ది ఆరిజిన్ ఆఫ్ ది ప్రాబ్లం, ది ఇంపాక్ట్ ఆఫ్ ది ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఆరిజిన్ ఎలా అయింది, దాని రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఆ సమస్య, అలానే ఇంపాక్ట్, దానివల్ల లాభపడే వాళ్ళు ఎవరు, బాధపడే వాళ్ళు ఎవరు, అలానే దాని కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ప్రాబ్లం, అండ్ నెక్స్ట్ లాస్ట్లీ ద 4th స్టెప్, ది స్టెప్స్ టువర్డ్స్ ది రెజల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లం. మనం ఆ సమస్యని ఎలా ఎదుర్కొంటున్నాం. డిజిటల్ మనీ మనందరికీ తెలుసండి. డిజిటల్ మనీ అంటే ఆన్లైన్ నగదు చెల్లింపు, ఆన్లైన్ లావాదేవీలు. ఎందుకు వచ్చిందండి మనకి డిజిటల్ మనీ? డీమానిటైజేషన్ అనే ఒక పద్ధతి రీసెంట్గా 2016లో జరిగింది. నవంబర్ 8న రాత్రి 8 గంటలకు అనౌన్స్ చేశారు సడన్గా డీమానిటైజేషన్ అని చెప్పి. నోట్ల రద్దు మొట్టమొదటిసారి జరిగిందా అండి మనకది? కాదు. 1946 స్వాతంత్రం రాకముందు ఒకసారి, 1978 మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 10,000 నోట్లను రద్దు చేయడం జరిగింది. అలానే మళ్ళీ 2016లో 500 రూపాయల నోట్ని, 1000 రూపాయల నోట్ని రద్దు చేశారు. రద్దు చేయడం వెనుకున్న ముఖ్య కారణం, రూట్ కాజ్ ఏంటండి? నల్ల ధనాన్ని బయటికి తీసుకురావడం, టు ఇరాడికేట్ బ్లాక్ మనీ, టు కర్బ్ బ్లాక్ మనీ. అందులో ఎంతవరకు సక్సెస్ అయ్యాము అంటే కొంతవరకు అయినట్టే. జనవరి 10న వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఆర్బీఐకి 42,000 కోట్ల అన్అకౌంటెడ్ ట్యాక్స్ మనీ వచ్చింది. దట్ ఈస్ పార్షియలీ ఎ సక్సెస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇంపాక్ట్ ఆఫ్ దిస్, ఎవరు లాభపడ్డారు, ఎవరు బాధపడ్డారని చూసుకుంటే మనలో కూర్చున్న వాళ్ళందరం, మనందరం కూడా ఏటీఎంలో బయట నుంచున్న వాళ్ళమే. మనందరం కూడా ఆ 4-5 వారాలు డబ్బులు లేక క్యూలో నిలబడి ఇబ్బంది పడ్డ వాళ్ళమే. దేశం ప్రగతి చూసుకుంటే కనుక దేశంలో కూడా చాలామంది ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ల వాళ్ళు, రైతుల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ ఆర్ దే వర్త్ ఇట్? ఆ ఇబ్బందులు నిజంగా అవసరమేనా? ఈ డిమానిటైజేషన్ అనే కాన్సెప్ట్, డిజిటల్ మనీ అనే కాన్సెప్ట్ వల్ల మనం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉన్న వాళ్ళని డెవలప్డ్కి వెళ్ళే స్థాయి రావచ్చండి. యుఎస్, అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా అన్ని దేశాలు డెవలప్డ్ నేషన్స్. మనం ఇంకా డెవలపింగ్లోనే ఉన్నాము. ఈ యొక్క అడుగు డెవలపింగ్ నుంచి డెవలప్డ్కి, మన ఎకానమీని డెవలప్డ్ ఎకానమీకి తీసుకెళ్లే స్థాయికి. Came from Kokatpalli area. I studied BTech from University of Madras, MBA from IMI Belgium, postgraduate diploma planning and management from IIPM Delhi. I have an experience in terms of more than decade experience with corporate working. So today the main agenda, I kept on hearing so many speeches from the people, but one of the main motto of Pawan Kalyan garu రాజకీయ ప్రక్షాళన, ప్రశ్నించడం. ఈ రెండింటికి బేస్ కోర్ వాల్యూ మీరు చూసుకున్నారంటే దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏ మార్పు.
ఆ మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మన నుంచి స్టార్ట్ కావాలి. ఓకే, ఇవాళ మనకి ఇచ్చిన టాపిక్స్ కూడా మీరు అర్థం చేసుకుంటే ప్రతి టాపిక్లోనూ కూడా ద ఇన్నర్ మీనింగ్ ఈ సెన్సిటివిటీ దట్ వీ కెన్ డిస్ప్లే టువర్డ్స్ ద సొసైటీ, ద పీపుల్ అరౌండ్ అస్. స్పెషల్గా నేను ఇప్పుడు వన్ ఆఫ్ ద టాపిక్ వాట్ ఐమ్ గోనా చూస్ టుడే ఈజ్ ఫర్ యాక్సిడెంట్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ ఇండియా, స్పెషల్లీ ద హైదరాబాద్ రీజియన్ వేర్ వీఆర్ ఆల్ రిసైడింగ్. Almost 1.7 lakh people are dying every year, year on year in India. That is only the people who are dying due to accidents. And the number of people who are getting casualties because of the accidents is more. It is multifold. Why it is happening? The main predominant reason is people are in hurry. People are insensitive towards the other person's life. And people are insensitive towards their own life. మనం 2 minutes ఇంటికి త్వరగా వెళ్తాం కోసమో లేకపోతే ఇంకేదో క్యాచ్ చేయడం కోసమో we are putting our life and the person who is so innocent, who has no relevance, who has nothing has done any wrong, he is losing their lives. So please, my dear brothers and sisters, please understand, when we are going out, when we are walking around, you will have to think about the responsibility, the family that is depending upon you. So don't overspeed, don't lose your life. Going home 2 minutes late will not lose anything. Only thing is, if you are going home 2 minutes late also, but reaching safe is more important. So when you see somebody crossing a road, when you relate to them with their family members, a brother, sister, mother, father, or a friend, obviously you will not try to speed them up. You will not try to ram them up. So my dear brothers and sisters, please ensure you are not going over speed. Reaching home is more safe than going early. Thank you so much. థ్యాంక్ యూ అండి. So I'm Ravi. I'm from Nujveed. Okay. So I'm a CA. Okay, qualified CA. ఈరోజు నేను ఎడ్యుకేషన్, ఫార్మింగ్ అండ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు నాకున్న ప్రాపర్టీ ఏంటంటే నా క్వాలిఫికేషన్ అంతే. మా నాన్నగారు నా కోసం తనకున్న 2 acres అమ్మి చదివించారు నన్ను. ఓకే, అసలు అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, నూజివీడ్ అంటే మ్యాంగోకి ఫేమస్. మ్యాంగో తీసుకొచ్చేవాళ్ళం దిల్సుఖ్ నగర్. కానీ అనుకున్న ప్రైస్ ఏ రోజు కూడా రాలేదు. ప్రతిరోజు ఒక లారీ వచ్చేది, కానీ ఏ రోజు కూడా అనుకున్న ప్రైస్ రాలేదు. ఒకవేళ అనుకున్న ప్రైస్ కానీ వచ్చి ఉంటే మా నాన్నగారి దగ్గర ఈరోజు 5 కోట్లు 10 కోట్లు ఆస్తి ఉండేది. కానీ ఈరోజు మా నాన్నగారి దగ్గర ఏమీ లేదు. రీజన్ ఏంటంటే, మా నాన్న ఫార్మింగ్ చేసేవాళ్ళు, కానీ ఏ రోజు కూడా అనుకున్న ప్రైస్ రాలేదు. నేను అడిగేది ఏంటంటే, ఫార్మింగ్ అంటే మాకు కావాల్సింది ఏంటంటే, ఫార్మర్స్కి కావాల్సింది ఫ్రీగా ఎరువులో లేకపోతే ఫ్రీ కరెంటో ఇవి కాదండి. మాకు కావాల్సింది మినిమం ప్రైస్ కావాలి. అది మేము ఎక్స్పెక్ట్ చేసేది. ఫార్మింగ్లో రావాల్సిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేదండి. మధ్యలో ఉన్న మీడియేటర్స్ వీళ్ళందరూ ఎలిమినేట్ చేసి, దిల్సుఖ్ నగర్ ఫ్రూట్ మార్కెట్లో 4% కమిషన్ అని ఉంటుంది అక్కడ, కానీ 12% కమిషన్ తీసుకుంటారు. అడిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మాకు కావాల్సింది ఏంటంటే మినిమం ప్రైస్ కావాలి. ఒకటి అది ఫార్మింగ్ తరపున. నెక్స్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను చదువుకున్న తర్వాత ఇప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, నా క్వాలిఫికేషన్ అంతే, ఇంకేమీ లేదు. నేను వచ్చిన తర్వాత సీఏకి మా విలేజ్లో 2000 పాపులేషన్ ఉన్న విలేజ్ నుంచి ఒక 10 members సీఏ జాయిన్ అయ్యారు. అండ్ ఆల్ ఆర్ సెమీ క్వాలిఫైడ్ అండ్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అమ్మి చదివించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా ఎందుకు వస్తుందంటే, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, కానీ దేనిలో కూడా సరిగ్గా చెప్పరు. గవర్నమెంట్ జాబ్ రావాలంటే చాలా కష్టపడతాం. నేను ఎన్టీపీసీలో జాబ్ చేశాను. ఎన్టీపీసీలో 1 year జాబ్ చేసి నేను మానేశాను. ఎన్టీపీసీలో నేను 1 year జాబ్ చేసినప్పుడు ఓకే, నేను జాబ్ రావడానికి చాలా కష్టపడ్డాను. కానీ అక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే, జాబ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా కష్టపడరు. అలా ఎందుకు జరుగుతుంది? గవర్నమెంట్ స్కూల్స్లో కనుక ఈ రూల్ కానీ వస్తే, వార్డ్ మెంబర్ నుంచి పొలిటీషియన్ టాప్ నాయకుడి వరకు ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ఓకే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదవాలి. అది నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా సరే, అలాంటి రూల్ తీసుకొస్తే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. ఫ్యాన్ తిరగకపోతే మనం వెళ్తాం, అక్కడికి వెళ్ళి గొడవ చేస్తాం, ఏం చేసినా కానీ గొడవ చేస్తాం. సో దట్స్ వై అలాంటి రూల్ ఏమైనా రావాలి. అలాంటప్పుడు ఏమీ అమ్ముకోకుండా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే పేరు రమేష్, నేను సికింద్రాబాద్ నుంచి. మార్పు కోరుకునే యువతకు వందనం, మనకి అండగా ఉన్న జనసేనకు అభివందనం. 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎంతోమంది నాయకులు వచ్చారు, కానీ సమస్యలుగానే ఉన్నాయి. పేదరికం అలానే ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం కావాలి అంటే ఓ కొత్త ఆలోచన రావాలి, ఓ కొత్త శక్తి కావాలి. ఆ శక్తే జనసేన. ఆ ఆలోచనే ఈ యువతను యాక్టివ్ పాలిటిక్స్లోకి ఆహ్వానించడం. ఇటువంటి ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్కి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. నాయకుడు అనేవాడు పాలించేవాడు కాదు, అందరినీ నడిపించేవాడు అని నేను నమ్ముతాను. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే,
తల్లివై తండ్రివై తన మనుషుల తలరాతై తల తీసేవాడివై త్యాగానికి తారవై తెలుగు తల్లి బిడ్డవై తెలుగు జాతి కండవై దేశానికి దండవై దీనజనుల బంధువై బీదవాడి పేద గడుపు నింపు అన్నపూర్ణవై బాల్యంలో బడికి పంపు భావి భరత బంధువై అప్పులేని రేపు కోసం పుడతాడు మారాజు రాజు అన్న మాటగాని చద్దన్నం తింటాడు బీదవాడి గూడెంలో తలదాచుకుంటాడు. నిజమైన నాయకుడు నవ సమాజం కోసం కాదు సమ సమాజం కోసం ఆరాటపడతాడు. అర్థమైన వాళ్ళకి ఇదే పరమార్థం, అర్థం కాని వాళ్ళకి ఇదే యథార్థం. అటువంటి నాయకుడు మనందరిలో ఉన్నాడు, కాదంటారా? మార్పు కోరే తపన మనందరిలో ఉంది, కాదంటారా? ఆ తపనని మేల్కొల్పుదామా? భావి తరాలకి నూతన భారతాన్ని అందిద్దామా? నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిస్తాను అన్న శ్రీశ్రీ గారి మాటలతో నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. లెట్ us all join this divine journey which is started by Pavan Kalyan sir to give our future generations a clean and transparent India, a India without caste, a India without corruption, a India with competency and transparency. Thank you all. Jai Hind. నా పేరు నరేంద్ర యాదవ్, జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీ. जात न पूछो साधु की पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहंदो मैन. ఈ యొక్క జాతి మతాన్ని అడగకుండా ఒక సాధు సన్యాసి భవతి భిక్షాంతి అని వచ్చినప్పుడు తన యొక్క జ్ఞానాన్ని మనము ఆస్వాదించాలి. అదేవిధంగా ఒక కత్తిని మనము ఎంత భద్రపరుస్తూ దాన్ని ఎంత తేజవంతంగా మనం దాన్ని సాన పెడతామో మనకు రిజల్ట్ ఇస్తుంది అనేటువంటి ఉద్దేశం కబీర్ గీతాలు. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజల్లోకి ఎంచి పుడతారనే ఉదాహరణ ఒక దేవుడు శ్రీరామచంద్రుడు మానవతారం ఎత్తి ఈ యొక్క భూప్రపంచంలో వచ్చి మంచి పనులు చేసినందుకు ఆయనను దేవుడిగా పొగిడారు. అది పురాణాల్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి 70 సంవత్సరాల క్రితం తీసుకుంటే మన భారతదేశ స్వతంత్ర కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో మహాత్మా గాంధీ తను ఒక పంత ఎంచుకున్నాడు. తను భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినప్పుడు తనను అందరూ పిచ్చోడుగా చూశారు. ఆఫ్రికా వెళ్ళినప్పుడు తనను చీకొట్టారు. కానీ తను మన యొక్క భారతదేశంలో యొక్క అంటరానితనాన్ని గురించి తను ఎంతో పోరాడాడు. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా పోరాడాడు. జ్యోతిరావు పూలే గారు ఎడ్యుకేషన్ గురించి చేశారు. ఇదే విధంగా ఇప్పుడు వాళ్ళందరినీ చర్చించుకోవడానికి ఇది సమయం కాదు, మనకున్న తక్కువ సమయంలో 2 విషయాలు. ఒకటి మెట్రో రైలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు 5,500 కోట్లతో స్టార్ట్ చేశారు. ఏంటి అప్పుడు ఎల్లంటి వాళ్ళకి తెలియదా ఇది 5,500 కోట్లతో ఈ ప్రాజెక్ట్ కాదని తెలియదా? తెలుసు. కానీ మన చట్టంలో ఉన్నటువంటి లొసుగులు, అప్పుడున్నటువంటి నాయకులు వాళ్ళ చొరవ వల్ల ఈ యొక్క ప్రాజెక్టును తను చేజిక్కించుకోవడానికి ఆ విధంగా చేశారు. మరి ఈరోజు 20,000 కోట్లు దాటిపోయింది. కారణం ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు చూపించేటువంటి యొక్క సాకులు, కుంటి సాకులు, అవన్నీ తెలుసు అందరికీ. దీన్ని ఒకవేళ సక్సెస్ఫుల్గా చేస్తే మన యొక్క హైదరాబాద్ ఎలా ఉంటుందంటే అన్ని మెట్రోల కన్నా మన హైదరాబాద్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు రోడ్డు మ్యాప్ ఏదైతే ఇచ్చారో, నేను బేసికల్గా సివిల్ ఇంజనీర్ను, నాకు అది తెలుసు. ఆ రోడ్ మ్యాప్లు ఇచ్చిన ప్రకారం ఒకవేళ సరి అయినటువంటి దీంట్లో తీసుకుపోతే మాత్రం మనము ఈవెన్ బ్లేజర్ వేసుకొని వచ్చేటువంటి వ్యక్తులు కూడా మెట్రో ఎక్కిపోయే అంటే ఫారెన్ సిస్టమ్ లాగా తయారవుతుంది. ఇక్కడ చాలామందికి మంచి అవగాహన ఉంటే మాత్రం దీని గురించి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఫ్రూట్స్ మనము ఎంజాయ్ చేస్తాం. కానీ దీని మధ్యలో వస్తున్నటువంటి యొక్క ఎక్స్పాన్షన్ చేయకుండా, అంటే ఒక రోడ్ వేసి తర్వాత ఆ రోడ్తో పాటు ఈ యొక్క కాంక్రీట్ దీన్ని చేస్తే, రోడ్ వేస్తేనే కానీ వేరే వాళ్ళకి నడవడానికి సరిగ్గా రోడ్ వేస్తేనే కానీ ఈ పిల్లర్ వేయడానికి లేదు. ఉన్నటువంటి రోడ్లో సగం రోడ్లను ఈ పిల్లర్తో ఆక్యుపై చేయబడ్డది. అయితే పక్కన రోడ్ వేయకుండా ఆ గుంతల రోడ్లను ఇలా చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ దాని యొక్క నట్లు బోల్టు ఊడిపోయి ఎంతోమందికి నడుము లోపల వచ్చి. చెరుకూరి వెంకటరమణ 3 to 4 లైన్స్ చెప్పాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్న గురుజాడ లాంటి వాళ్ళు ఈ రోజుల్లో మనకి ఈ సమాజంలో లేకపోవటం అనేది ఒక మైనస్. ముఖ్యంగా వ్యక్తి
సమాజం నిండా వ్యక్తులు ఉన్నారు. వ్యక్తి శక్తి కావాలండి. ఫస్ట్ బేసికల్ ఓటు అనేదాన్ని పైకి లాక్కుంటున్నారండి రాజకీయ నాయకులు. ఆ ఓటుని, ఆ వ్యక్తిని మనం శక్తిగా చేయాలి. జనసేన వ్యక్తి శక్తిగా మారాలి. శక్తి సమాజం కావాలండి. ఆ సమాజమే దేశం కావాలి. ఎప్పుడైతే వ్యక్తి శక్తి సమాజం దేశం అవుతుందో జనసేన దేశవ్యాప్త పార్టీ అవుతుందండి. ఎలా అంటే వ్యక్తిలో 2 రకాలు ఉంటారండి. ఒకడు తెలివిగలవాడు ఉంటాడు, ఒకడు శ్రమ చేసేవాడు ఉంటాడండి. తెలివిగలవాడు ఎవరైతే ఉన్నారో వాడికి మనం రీసెర్చ్ ల్యాబ్ వాడికి ప్రొవైడ్ చేయగలగాలండి. అలా కాకుండా ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక 10,000 శాలరీకి చేరుతున్నాడు, వాడిని వాళ్ళకి కావాల్సిన రీతిలో వాడిని ఉపయోగించుకుంటున్నారు. ఎప్పుడైతే వాడికి రీసెర్చ్ ల్యాబ్ ఇస్తామో థామస్ ఆల్వా ఎడిసన్ లాగా బల్బు ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందో వాడి ఫలాలు ప్రపంచానికి, దేశానికి అందరికి ఉపయోగపడతాయండి. అది ఇక్కడ జరగట్లేదండి. అందువల్ల తెలివిగల వాడిని రీసెర్చ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసే జనసేన ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో అట్లాంటి వాళ్ళకి మనం ఈ రీసెర్చ్ ల్యాబ్స్ని ప్రొవైడ్ చేయగలగాలండి. తర్వాత ఈ శ్రమ ఎప్పుడైతే గుర్తింపు వస్తుందో, శ్రమ చేసినోడు కాకుండా ఒకడు చేసిన పని వాడికి ఒకసారి ఈ పని అంతా నేనే చేశానని పెద్దవాళ్ళకి చెప్పుకుంటారండి చాలామంది. ఎవరైతే బేస్లో ఉన్న నాకన్నా తెలివిగలవాడు నా పక్కనుంటే, సార్ నేను తెలివిగలవాడిని కాదు సార్ వీడు తెలివిగలవాడని ఎవరైతే అధ్యక్షులు వారికి చెప్తారో అలాంటి సమాజం, అలాంటి వ్యక్తులు జనసేనలో ఉంటే 100% జనసేన కథం దొక్కుద్దండి. నో డౌట్ ఎట్ ఆల్. ఎప్పుడైతే తెలివిగల వాడికి రీసెర్చ్కి కన్స్ట్రక్టివ్ వ్యక్తులను మనం ఇస్తే డెఫినెట్గా వాడు 100% వాడే కాదు, వాడి శక్తి కానీ దాంతోపాటు సమాజం కానీ దేశం కూడా ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతుంది. దాన్ని డెఫినెట్గా వీ షుడ్ వర్క్ ఆన్ దట్ అండి. దాని మీద రీసెర్చ్ అనేది జరగాలి 100%. నెక్స్ట్, మనం ఎప్పుడైతే నాయకుడు నిజాయితీగా ఉండాలండి. నాయకుడు నిజాయితీగా ఉంటే వాడు వెనకాల వెనుపోట్లు పడిచేవాళ్ళు కానీ, లేకపోతే ఇతని అధికారాన్ని లాక్కుంటామని అట్లాంటి వాళ్ళు వ్యక్తులు నాయకుడు నిజాయితీగా ఉంటే అతని వెనకాల ఎప్పుడు ప్రాణాలిచ్చే యువత మాత్రమే ఉంటుంది. అంతేగాని ఎప్పుడెప్పుడు అతన్ని తప్పించేద్దాం మనం వస్తాం అట్లాంటి యువకులు రాకుండాలంటే వ్యవస్థాగతంగా ఎక్కడైతే సమాజం ఉన్నదో ఆ సమాజంలో మనుషుల్ని మనం తయారు చేసుకోవాలండి. ఓకే, ఆ మనుషులు పవన్ కళ్యాణ్ గారికి ఇంటింటికి ఒకడున్నాడండి. అట్లానే 5 కోట్ల జనాభా ఉన్న ఈ తెలంగాణలో 30 లక్షలు అంటే ప్రతి 19 మందికి ఒక్కడు చొప్పున 30 లక్షల మందితో మనం సొసైటీని ఏర్పాటు చేయగలిగితే సొసైటీ నిర్దేశిస్తుందండి ఎవరిని, నాయకుడిని. ఆ సొసైటీ ఈ పలానాడు ఎమ్మెల్యే పలానాడు ఎంపీ అని కిందే ప్రతి 19 మందికి నాయకుడు ఉన్నాడు కదా, వాడు చేసే సేవా గుణం ఏదుందో వాడిని అక్కడ నమ్మేస్తారండి. వీళ్ళందరూ ఇప్పుడు రాజకీయ అవినీతిని పెంచేశారండి. ఒక ఎమ్మెల్యే కావాలంటే 25 కోట్లు, ఒక ఎంపీ కావాలంటే 50 కోట్లు. వీడి అబ్బసం వాడి ఎక్కడి నుంచి తెస్తాం, మేము సేవ మాత్రమే చేస్తాం. కానీ దానికోసమే పవన్ కళ్యాణ్ గారు మనందరిని పిలిచి ఈరోజు మీటింగ్ పెట్టి అందరికీ అవకాశం ఉంది, సేవ చేయండి, సేవ తర్వాత నాయకులు ఆటోమేటిక్గా అవుతారని చెప్పారు. డెఫినెట్లీ ఆ యొక్క 30 లక్షల మందితో ఒక తెలంగాణలో ఒక సొసైటీ ఏర్పాటు చేయగలిగితే ప్రతి 15 మందికి ఒక నాయకుడు తయారు కాగలిగితే, అంటే నా ఉద్దేశం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అండి. పవర్ ఒకటి దగ్గర ఉంటే 100% అది కిందవాడికి అందదండి. వాడు గిరిజనులు కానివ్వండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను చేనేత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. చేనేత రంగం వ్యవసాయ రంగం తర్వాత 2వ స్థానంలో ఉంది మన భారతదేశంలో. ఆ రంగానికి తగిన సపోర్ట్ కానీ ఆర్థిక పరిస్థితి కానీ సరిగా లేదు. ఎంతోమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కష్టాలు ఆ బాధలన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నేను దాంట్లోంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి. అయితే అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ లాభాన్ని ఆశించకుండా స్వచ్ఛందంగా బ్రాండ్ అంబాసిడర్గా వచ్చి మాకు నిలబడతా అన్నారు, మా అండగా నిలబడతా అన్నారు. ఆయన వచ్చిన తర్వాత మా రంగం ఇంప్రూవ్ అవుతుందని నమ్మకం మాకు వచ్చింది. అలాగే లేడీస్కి ఏ రంగంలోనూ ఈక్వాలిటీ ఇస్తామంటున్నారు కానీ ఏ రంగంలో కూడా ఈక్వల్గా మాకు చూడట్లేదు. రాజకీయ రంగంలో అయితే వచ్చే పరిస్థితి కూడా లేదు. లేడీస్ రావాలంటేనే భయపడే పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు రాజకీయంలో రావాలంటే. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన లేడీస్కి ఇచ్చే గౌరవం కానీ ఇంపార్టెన్స్ కానీ చూసిన తర్వాత ఇంట్లో కూడా మాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది. అలాగే ఆయన చేసిన సమస్య మీద పోరాడే పద్ధతిని చూసిన తర్వాత మా అందరూ ఇన్స్పైర్ అయ్యి ఆయన స్టార్ట్ చేసిన యువతని ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రక్రియ స్టార్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ముందుకు రావడానికి
మాకు అవకాశం దొరికింది. ఇంట్లో వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేశారు ఈ పార్టీలోకి రావడానికి, పనిచేయడానికి. ఆయన మా సమస్యల మీద పోరాడి మాకు కరెక్ట్గా న్యాయం చేస్తారని నమ్మకం మాకు ఉంది. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. మాకు న్యాయం చేకూరడానికి ఆయన సహాయం తీసుకోవడానికి, ఆయనతో కలిసి నడిచి పనిచేయడానికి మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను కీర్తి, నిజాంపేట నుంచి వచ్చాను. ఇప్పుడు నేను మాట్లాడిపోయే టాపిక్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉమెన్ అంటే మహిళలకు బాధ్యతలు అనేది ఫస్ట్ నుంచి కంపేర్ టు మెన్ ఇట్ ఈస్ వెరీ హై. సో ఇంట్లో కానీ ఆఫీస్ కానీ ఎక్కడైనా కానీ మహిళలకు ఈక్వల్గా మహిళలను ఈక్వల్గా చూస్తున్నాము అని అంటారు. బట్ టు బీ ఫ్రాంక్, ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్, in my neighborhood I have an female a friend of mine. So she has a dream of doing CA, and she has a brother also. And parents వచ్చేసి of course బ్రదర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆడపిల్ల కదా మీకెందుకమ్మా అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. బట్ ఆడపిల్లలు కూడా దేంట్లో తక్కువ లేరు. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం compared to men, women are more powerful, I can say. And for example, we have many like Sania Mirza and many more females in the industry coming up internationally and nationally as well. So female ki equal importance iyalani nenu korukuntunnanu. So Janasena party nunchi kuda manaki female entries chaala vachayi. Inka inspiration ivvali ani korukuntunnanu. అండ్ ఫీమేల్ సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. అండ్ ఈవెన్ ఎనీ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మోర్ రెలవెంట్ టు గివ్ దిస్ ఇంపార్టెన్స్ టు ది ఫీమేల్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సునంద, నేను దోమలగూడ నుంచి వచ్చాను. అండ్ నేను ప్రత్యేకించి ఏ టాపిక్ క్లియర్గా చూజ్ చేసుకోలేదండి. ఇట్స్ ఎ జనరిక్ కాన్వర్సేషన్. మనకి చాలా ప్రధాన సమస్యలు, ఆల్మోస్ట్ ఒక 10 ఐటమ్స్ని మనం లిస్ట్ చేసి ఎంతో ఆలోచించి మనకి వాటి మీద మాట్లాడితే మన వాక్ పటిమను ప్రదర్శనను పట్టి మీకు తగినంత అర్హత కల్పిస్తాము అని ఒక వేదికను మనకి ఇచ్చారు. అయితే ఆ ప్రధాన సమస్యలకైనా చాలా కారణాలు ఉంటాయి. ఎలా అంటే, ఒక మహిళా భద్రత, దాన్ని కనుక మనం ఆలోచిస్తే మహిళా భద్రతకి కారణం ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఒక ఆడదాన్ని అనే ఒక చులకన భావం ఒక మగవాళ్ళకి కలిగినప్పుడు, ఒక సొసైటీకి కలిగినప్పుడు వచ్చేదే మహిళా భద్రత మీద ప్రాబ్లము. అట్లాగే రోడ్డు సేఫ్టీ ప్రాబ్లమ్స్, ఒక బలం ఉన్నవాడు, ఒక కారు ఉన్నవాడో, లేకపోతే ఒకడినొకడు ఒక ఇరిటేషన్తో వచ్చేదే, అహంకారంతో చూపించేదే ఆ ప్రాబ్లము. సో ఇట్లా ప్రతిదానికి మనలో ఉన్న ఈగో ప్రాబ్లమ్స్, వీటన్నిటి వలన కూడా మనకి చిన్న చిన్న వైరుధ్యాలు వస్తూ ఉంటాయి. ఇది ఒక కారణము. ఈ మనలో ఉన్న అహానికి ఒక కారణమే, ఈ సమస్యలకు ఒక కారణము. అయితే వీటన్నిటినీ మనము దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక భాషలో బలుపు అంటారు, ఒక్కొక్క భాషలో మనం అహం అంటాము. దాన్నే మనము ఒక ఇదిగా చెప్పాలి అంటే అజం అని కూడా ఒక తెలుగు వర్డ్ వాడతాము. కానీ ఇక్కడున్న మనందరినీ ఈ వేదిక దగ్గరికి తీసుకొచ్చిన కారణం మాత్రం ఒకటే, అది ఇజం, విచ్ ఈస్ పవనిజం. సో ఆ పవనిజం గురించే మనం అందరం ఇక్కడికి వచ్చాము. అయితే నిన్న వేదిక మీద పెద్దలు ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే, ఎవరికి మీరు ధన్యవాదాలు చెప్పక్కర్లేదు, మొదలెట్టేసేసేయండి, మాట్లాడండి అని. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఎప్పుడు వాళ్ళు సమయాభావం వలన మనం హెచ్చరిస్తున్నా కానీ మన హిందూ సాంప్రదాయంలో మన నరనరాల్లో వచ్చింది ఏంటంటే, మనం ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఒక మంచి పని పాల్గొయబోయే ముందు మనం తప్పనిసరిగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుంటాము. ఇదొక మంచి కార్యక్రమం ఈరోజు. ఎందుకంటే మనం వస్తున్నాము, మాట్లాడుతున్నాము, వెళ్తున్నాము అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంటు. నేను ఇప్పుడు సునంద అనే ఒక మనిషిని ఫస్ట్ టైము
జనసేన ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ అవుతున్నా. ఎందుకంటే మనందరం ఒక చోట పుట్టలేదు, మనందరం ఒక చోట పెరగలేదు. సో ఈ వేదిక ద్వారా ఒకరికొకళ్ళు మనం పరిచయం అవుతున్నాము. ఆ పరిచయం అయ్యే ఒక మంచి కార్యక్రమం మొదలు చేసుకోబోతున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఈ వేదికకి అలాగే ఈ జనసేన పార్టీకి ఒక దేవుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయనకి తప్పనిసరిగా మా నమస్కారాలు. అలాగే ఆయన దేవుడైతే మనందరం ఆయన భక్తులం. ఆయన మీద ఉన్న ఒక నమ్మకంతో మనం ఇక్కడికి వచ్చి ఈ